హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ 7th డే గురించి రివ్యూ ఇస్తున్నానండి. ఈరోజు నాకు సార్ వచ్చారు. సండే ఈజ్ ఫన్ డే అని చెప్పారు. మళ్ళీ ఏమో ఈరోజు సండే ఆర్ మనీ డే కూడా. ప్రైజ్ మనీ మీరు ఈ వీక్ మొత్తం ఆడిన దాన్ని బట్టి ప్రైజ్ మనీ మీకు ఇస్తారు బిగ్ బాస్. అది 50 lakhs అబవ్ కూడా ఉండొచ్చు మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ బట్టి అని చెప్పని అంటారనమాట. అని నేనైతే నేను ఈ 1 week మీ పర్ఫార్మెన్స్ చూసి నేను 5 lakhs అనుకుంటున్నాను, కానీ బిగ్ బాస్ ఎంత ఇస్తాడో తెలియదు కదా అని అంటారు. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళంతా మీకు అందరికి ఒక ఏవి చూపిస్తాను, ముందు అది చూడండి అంటారు. దాంట్లో చూపిస్తారు అనమాట నాకు సారు. దాంట్లో ఏంటంటే మణికంఠ నిద్రపోవటం, అభయ్ నిద్రపోవటం చూపిస్తారు. అది నిద్రపోకూడదు బిగ్ బాస్ లో, అదొకటి. మళ్ళీ రెండోదేమో అందరు మైక్స్ లేకుండా 4 కలిసి ఒక చోట మాట్లాడటం అనమాట, ఫైట్ చేయడం చూపించారు ఒక గేమ్ లో. అది మైక్స్ లేకుండా దాన్ని మాట్లాడకూడదు కదా, మైక్స్ లేకుండా ఉండకూడదు కదా, అదొకటి రెండో ఫాల్ట్. మూడోదేమో హిందీలో పాటలు పాడటం, హిందీలో పాటలు మాట్లాడకూడదు, పాటలు పాడకూడదు, ఓన్లీ తెలుగులోనే ఉండాలి. ఇంకోటేమో నామినేషన్స్ లో అందరు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఎక్కువ మంది, అది ఇంగ్లీష్ లో మాట్లాడకూడదు, అంతా తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగులోనే మాట్లాడాలి. అవి కండిషన్స్ అనమాట, బిగ్ బాస్ లోనే కండిషన్స్. ఈ 4 బ్రేక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎంత ఉంటుందో అమౌంట్ మీకు స్క్రోల్ అవుతుంది, టీవీలో చూపిస్తారని చెప్తారు. టీవీలో స్క్రోల్ అవుతుంది. అది ఎంత వస్తుందంటే 3 lakhs అని వస్తుంది. వీళ్ళంతా ఏంటంటే ఒక 50,000 కట్ అవుతుందేమో 5 lakhs కి, ఒక 25,000 కట్ అవుతుందేమో అలా అనుకుంటారు, కానీ 3 lakhs వస్తుంది. అంటే 2 lakhs కట్ చేసేసారు బిగ్ బాస్. ఈ వీక్ యాక్చువల్ గా 5 lakhs రావాలి, 3 lakhs వచ్చేసింది అనమాట. 3 lakhs వచ్చింది, 2 lakhs కట్ అయింది అనమాట. కట్ అయితే సరే అని చెప్పని ఇంకా వాళ్ళు సరే ఓకే అనుకుంటారు. నెక్స్ట్ వీక్ మేము బెస్ట్ చేస్తాం సార్ అని చెప్తారు. తర్వాత ఇంకా నాకు సారి వీళ్ళందరం కలిసి ఒక అదేంటి అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ 3 lakhs వస్తుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ సేవింగ్ 5 నుంచోమంటారు. ఫస్ట్ సేవింగ్ విష్ణుప్రియని హారం తీసుకురమ్మంటారు. హారం తీసుకొస్తారు. హారాన్ని ఊదాలన్నమాట. డ్రమ్స్ సౌండ్ వస్తే సేఫ్ కాదు, మామూలుగా హారం సౌండ్ వస్తే కనుక సేఫ్ అనమాట. అట్లా అందరు ఊదుతారు. ఊదితే శేఖర్ భాష దగ్గరికి వచ్చేసరికి హారం మోగుతుంది. అతను మామూలుగా డాన్స్ చేస్తూ ఏదో ఉక్కు అలా డాన్స్ కామెడీ చేస్తాడు, కానీ అతను మోగిస్తే మాత్రం అది హారన్ మోత వస్తుంది అనమాట. అట్లా అతను సేఫ్ అయ్యాడు. శేఖర్ భాష సేఫ్ అయినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అనమాట. బేబాక్ అక్కడ కామెడీ చేస్తుంది, నాకు బీపీ వచ్చేస్తుంది సార్, బీపీ వచ్చి పోతానేమో అని అంటది అనమాట తను హారన్ దగ్గరికి వచ్చేటప్పుడు. అలా అవుతుంది. తర్వాత యాక్షన్ రూమ్ లోకి అందరినీ రమ్మంటారు. అక్కడ గేమ్ ఒకటి ఉందని చెప్తారు. అది అంత్యాక్షరి గేమ్ అనమాట. బాయ్స్ అందరు ఒకవైపు, గర్ల్స్ అంతా ఒకవైపు అంటారు. ఈ రోజు కిరాక్ సీత వేసుకున్న ఫ్రాక్ చాలా బాగుందండి తనది. ఎలానో లేడీస్ కదా మనం చూస్తాం కదా, నాకు కిరాక్ సీత ఫ్రాక్ చాలా నచ్చింది. సరే తన వైలెట్ కలర్ ఫ్రాక్ వేసింది, చాలా బాగుంది ఈ రోజు కిరాక్ సీత. మిగతాడంతా కూడా బాగానే ఉన్నారు. లేడీస్ అంతా ఒకవైపు కూర్చున్నారు, జెంట్స్ అంతా ఒకవైపు కూర్చున్నారు. అందరిని అంచేసినప్పుడు ఎట్లా అంటే ఒక హీరో నేమ్ చెప్తారు. చెప్తే అతని నటించిన మూవీస్ ఒకళ్ళకొకళ్ళు అనమాట. ఫస్ట్ ఇతను గరానా మౌడ్ అని చెప్పాను అనుకోండి, అబ్బాయి వైపు, బాయ్స్ వైపు, గర్ల్స్ వైపు ఇంకో పేరు చెప్పాలన్నమాట. అట్లా పేరు ఇట్లా ఒకళ్ళకొకళ్ళు చెప్తూ ఉండాలి. ఎవరైతే పేరు చెప్పలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. వాళ్ళకి గెలిచిన వాళ్ళకి పాయింట్ వస్తుంది. అలా ఆడతారనమాట. ఆడితే అందరు ఎక్కువ మహేష్ బాబు సినిమాలకి ఒకటిను, ప్రభాస్ సినిమాలకు మాత్రం బాగా నేమ్స్ చెప్తారు. బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ చెప్పలేకపోతారు. చిరంజీవి వీళ్ళవి కూడా అడుగుతారు. వీళ్ళ మూవీస్ నేమ్స్ వెంటనే చెప్పలేకపోతారు. వీళ్ళంతా లేటెస్ట్ కదండి, పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేకపోతారు. మహేష్ బాబు, ప్రభాస్ మాత్రం నేమ్స్ బాగానే చెప్పారు. దీంట్లో బాయ్సే విన్ అయ్యారు. అట్లా ఈ గేమ్ లో బాయ్స్ విన్ అయ్యారు అనమాట. అది అంత్యాక్షరి గేమ్ లాగా ఆడించారు. ఇంకా సెకండ్ సేవింగ్, మళ్ళీ తర్వాత సెకండ్ సేవింగ్ వచ్చింది. తర్వాత బాటిల్స్ తీసుకురమ్మన్నారు. బాటిల్స్ తీసుకొస్తే దాని లోపల ఫెదర్స్ ఉంటాయి అనమాట. ఆ బాటిల్స్ లో ఫెదర్స్ గ్రీన్ వస్తే కనుక సేవింగ్, మామూలుగా వేరే ఆరెంజ్ కలర్ లో వస్తే కనుక నాట్ సేవ్ అని చెప్పంటారు. ఆ బాటిల్స్ ఒక్కొక్కళ్ళు ఓపెన్ చేస్తారు. దాంట్లో పృథ్వీకి గ్రీన్ కలర్ వస్తుంది. అలా పృథ్వీ సేవ్ అయ్యాడు అనమాట. పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళందరూ కలిసి బాగా కంగ్రాచులేట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే సోనియాను నిఖిల్ ఒక లవ్ ట్రాక్ లాగా చూపిస్తున్నారండి. పృథ్వీను విష్ణుప్రియది ఒక లవ్ ట్రాక్ లాగా చూపిస్తున్నారు. నాకైతే ఎలా ఉందంటే ఈ స్టోరీలో చూడటానికేమో సోనియా ఏమో రతిక లాగా అనిపిస్తుంది, ఇతనేమో శేఖర్ భాష ఏమో నటరాజ్ మాస్టర్ లాగా కనిపిస్తున్నాడు, పల్లవి ప్రశాంత్ లాగానేమో నాకు మణికంఠ కనిపిస్తున్నాడు.
ఇంకా మిగతా అందరూ ఇంకా నాకైతే కొంతమంది అట్లా అనిపిస్తున్నారు అన్నమాట చూడంగానే వాళ్ళలాగా అనిపిస్తున్నారు అంతే. ఇతను చూస్తేనేమో ఆదిత్యబాబుని చూస్తుంటేనేమో శివబాలాజీ గారి లాగా అనిపిస్తున్నాడు. మరి తర్వాత సెకండ్ గేమ్ వచ్చేసి లాక్కోవటం అనమాట. అదేంటంటే ఒక కోన్ మధ్యలో రెడ్ కలర్ కోన్ పెడతారు ఒక బార్డర్ మీద. బాయ్స్ వైపు నుంచి ఒకళ్ళు, గర్ల్స్ వైపు నుంచి ఒకళ్ళు రావాలన్నమాట. వచ్చేసేసి నాకు సారేమో హెడ్, నెక్, ఇయర్స్ అని చెప్పని అలా నీస్ అలా చెప్తుంటారు. అని చెప్తుంటే ఫింగర్స్ అలా చెప్తున్నప్పుడు ఏదైతే అది అంటున్నప్పుడు అది పట్టుకోవాలి. కోన్ అనగానే కోన్ పట్టుకోవాలన్నమాట. ఎవరు ఫస్ట్ కోన్ పట్టుకుంటే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. అది మన అందరం చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇవన్నీ. అంత్యాక్షరి ఒకటి, ఈ కోన్ గేమ్ ఇది ఏంటంటే బిళ్ళ మధ్యలో పిల్లలు ఆడే గేమ్స్ మామూలుగా అలాంటిది పెడతారు. అందరు కలిసి ఓకే అంటారు. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఇది ఒక్కొక్కళ్ళని పిలుస్తారు. పిలిచి అలా పట్టుకోమంటే అలా పట్టుకుంటారు. దీంట్లో మాత్రం గర్ల్స్ విన్ అవుతారు. ఆయన సార్ ముందే చెప్తారు, గర్ల్స్ విన్ అయితే మాత్రం బాయ్స్ తో షేర్ చేసుకోవాలి, మీకు గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. ఒకవేళ బాయ్స్ విన్ అయితే మాత్రం గిఫ్ట్ హ్యాంపర్ షేర్ చేసుకోక్కర్లేదు, బాయ్స్ కి అని చెప్పని అంటారనమాట. అలా చేసినప్పుడు బేబక్కను పిలిచినప్పుడు వామప్ చేస్తూ కామెడీ చేస్తుంది అక్కడ కోన్ దగ్గర. తర్వాత తను ఆ కోన్ దగ్గర తను విన్ అవుతుంది అనమాట. ఆ కోన్ దగ్గర తన ఆ పాటలో తను విన్ అవుతుంది తన ఆపోజిట్ పార్ట్నర్ మీద. అక్కడ సాంగ్ ఏమని చెప్పని డాన్స్ చాలా బాగా చేస్తుంది అక్కడ. మళ్ళీ పృథ్వీను విష్ణుప్రియ కూడా చాలా బాగా డాన్స్ చేస్తారు. పుష్ప సాంగ్ వేస్తారు వాళ్ళిద్దరికి, చాలా బాగా డాన్స్ చేశారు. ఆ తర్వాత నాటు సాంగ్ ఏమో ఆదిత్యబాబును ప్రేరణ వేశారు సాంగ్. వాళ్ళిద్దరు కూడా డాన్స్ చాలా బాగా చేశారు. ఈ గేమ్ లో గర్ల్స్ విన్నర్ అయ్యారు. దాంతో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. గిఫ్ట్ హ్యాంపర్ ఏమో నాకు సార్ చెప్పారనమాట, ఇద్దరు కలిసి షేర్ చేసుకోండి బాయ్స్ తో అని చెప్తారు. సరే వాళ్ళు ఓకే అంటారు. తర్వాత లివింగ్ రూమ్ లోకి రండి అందరూ, ఇంకా థర్డ్ సేవ్ ఉంది అని చెప్పని అంటారు. అంటే బేబక్ అంటది అందరు కలిసి లివింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. లివింగ్ రూమ్ లో బేబక్ అంటది, సార్ నన్ను ఎలిమినేట్ చేసేయండి సార్, నేను వంటలు చేయలేకపోతున్నాను, మా ఇంట్లో నేను వంట చేయక్కర్లేదు అని చెప్పని జోక్ చేస్తుంది అనమాట. తర్వాత వాళ్ళందరూ ముగ్గురికి 3 బాక్సులు ఇస్తారనమాట. 3 బాక్సులు ఇస్తే దాంట్లో గ్రీన్ కలర్ నెక్లెస్ వచ్చిన వాళ్ళు సేఫ్, రెడ్ కలర్ నెక్లెస్ వచ్చిన వాళ్ళు నాట్ సేఫ్ అనమాట. అలానే ముగ్గురిని కలిసి బాక్సులు ఓపెన్ చేయమంటే విష్ణుప్రియ ఓపెన్ చేస్తుంది. విష్ణుప్రియకి గ్రీన్ కలర్ నెక్లెస్ వస్తుంది. అలా విష్ణుప్రియ సేఫ్ అవుతుంది అనమాట. అలా విష్ణుప్రియ సేఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోర్ రూమ్ లోకి వెళ్ళేసి యానిమల్స్ బొమ్మలు, వాటి మీద ఆ బొమ్మలకు సంబంధించి ఒక క్యాప్షన్ ఉంటుంది అనమాట. అవి మీకు ఒక్కొక్క కంటెస్టెంట్ పిలిచి మీకు ఎవరికి ఏది సంబంధించిందో వాళ్ళ మెడలో ఏమని చెప్పని అడుగుతారు. అడిగితే అలా ఫస్ట్ నబీల్ని పిలుస్తారు. నబీల్ని పిలిస్తే యష్మికి వేస్తాడు అనమాట. స్వార్థం తను క్యాట్ అని చెప్పని అంటాడు. అంటే తన టీంలో వాళ్ళతో స్వార్థంగా ఉంటుంది మిగతా వాళ్ళ మీదకి అని చెప్పంటాడు. రెండో వాళ్ళేమో ప్రేరణ అని పిలుస్తారు. ప్రేరణ ఏమో సీతకి వేస్తుంది. తేలు బొమ్మ వేస్తుంది. నమ్మదగనిది అని చెప్తుంది అనమాట. తను అదే వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది కదండి డస్ట్బిన్ దగ్గర, ఆ టాపిక్ వస్తుంది అనమాట. ఇవన్నీ వీళ్ళు చెప్పే టాపిక్స్ అన్ని ఇంతకుముందు జరిగిపోయిన టాపిక్స్ ఇప్పుడు అందుకని నేను బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను, డీటెయిల్ గా చెప్పట్లేదు. ఎందుకంటే ఇవన్నీ పాత టాపిక్. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మాట్లాడే బొమ్మలు వేసేటప్పుడు వాళ్ళ మెడలో వేసేటప్పుడు చెప్పేటప్పుడు టాపిక్లన్నీ వాళ్ళు ఇదివరకు జరిగిన టాపిక్ మనం మాట్లాడుకున్న టాపిక్ అనమాట అదంతా. అలా నబీలేమో యష్మికి వేస్తాడు స్వార్థం క్యాట్ అని, ప్రేరణ ఏమో సీతకేస్తుంది తేలు నమ్మదగందని, నిఖిల్ ఏమో శేఖర భాషకి వేస్తాడు దోమ చిరాకు అని చెప్పని. ఆయన చిరాకు పెడుతున్నాడు, జోక్స్ చేస్తున్నాడు అని చెప్తాడు. తర్వాత యష్మి ఏమో బేబక్కకి వేస్తుంది బ్లైండ్ ఫ్లవర్ అంటే గొర్రె బొమ్మ వేస్తుంది అనమాట. ఆదిత్య బొమ్మేమో అంటే బ్లైండ్ ఫాలో అయ్యారు, అంటే తను బ్లైండ్ గా ఫాలో అవుతుంది నిఖిల్ని అని చెప్తుంది అనమాట. ఎవరు చెప్తే వాళ్ళది బ్లైండ్ గా ఫాలో అవుతుంది అని చెప్పి గొర్రె బొమ్మ వేస్తుంది. ఆ తర్వాత ఆదిత్య బొమ్మేమో శేఖర భాషకి వేస్తాడు దోమ చిరాకు. సేమ్ అదే ఇప్పుడు నాకు దాదాపు 200-300 జోక్స్ చెప్పుకుంటాడు సార్, నేను భరించలేకపోతున్నాను సార్ ఆ జోక్స్ అని చెప్పని అంటాడు ఆదిత్య బొమ్మ కామెడీగా. తర్వాత నైనిక ఏమో మణికంఠకి వేస్తుంది అంట్రస్ట్ నమ్మదగని వాడు అని చెప్పండి తేలు బొమ్మ వేస్తుంది అనమాట. తనేంటంటే నా టీంలోకి వస్తానన్నాడు, తర్వాత పోయి మళ్ళీ నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పని అంటాడు. అప్పుడు మణికంఠ అంటాడు, నన్ను ట్రస్ట్ చేశాడు సార్ నిఖిల్ నా విషయంలో, అందుకని నేను అతని టీంలోకి వెళ్ళాను, నాకు సపోర్ట్ ఇచ్చాడు మోరల్ సపోర్ట్, అందుకని అతని టీంలోకి వెళ్ళాను అని చెప్పని అంటాడు. ఆ తర్వాత
పృథ్వీ ఏమో బేబక్కకి వేస్తాడు అనమాట. తెలుగు తక్కువ అని చెప్పని డాంకీ అని చెప్పని వేస్తాడు. అదే సేమ్ కుకింగ్ దగ్గరదే మళ్ళీ అదే టాపిక్. మళ్ళీ సోనియా అమ్మ విష్ణుప్రియకి వేస్తుంది. కన్నింగ్ నక్క అని వేస్తుంది, నక్క బొమ్మది వేస్తుంది అనమాట. కన్నింగ్ అని అంటే తను ఆ రోజు మాట్లాడిన మాటలు తన గురించి ఇలాగా పోక్ చేస్తుంది కదండి, ఆ వాడి గురించి చెప్తుంది అనమాట. దానికని విష్ణుప్రియము నేను ఉన్న ఆ రోజు ఒక న్యూస్ రిపోర్టర్గా అందరి దగ్గరికి వెళ్ళాను, అలానే నీ దగ్గరికి కూడా వచ్చానని చెప్పని తను కన్విన్స్ చేసి నేను దీనికి ఒప్పుకోను అని చెప్పని అంటది. ఆ తర్వాత అభయ్ని పిలిస్తే అభయం యష్మికి వేస్తాడు. స్వార్థం క్యాట్ అని వేస్తాడు. యష్మి నువ్వు స్వార్థంపూరితంగా ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత కిరాక్ సీతమ్మ ప్రేరణకి వేస్తుంది. బ్లైండ్ ఫాలోయర్ గొర్రెది బొమ్మ వేస్తుంది అనమాట. ఏంటంటే ప్రేరణ చాలా క్యూట్ గా లాజిక్ గా మాట్లాడుతుంది అక్కడ. ప్రేరణ మాత్రం చాలా బాగుంటది తను ఆ టైంలో. ఆ బిట్టు చూడండి చాలా బాగుంటది. కిరాక్ సీత ప్రేరణకి వేసినప్పుడు ప్రేరణ చాలా యాక్టివ్ గా తనలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుంది. దానికి అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా హౌస్ మేట్స్ నవ్వుతారు, నాగ్ సార్ కూడా నవ్వుతారు. చాలా బాగుంటది. తర్వాత శేఖర్ భాష ఏమో యాష్మికి వేస్తాడు. ఏమంటే కన్నింగ్ అని చెప్పని ఫాక్స్ బొమ్మ వేస్తాడు అనమాట. తను ఏంటంటే కన్నింగ్ గా ఆలోచిస్తుంది. ఇప్పుడు తన క్యాన్ పెద్దదైంది కదా, అందుకని కన్నింగ్ గా ఆలోచించి మిగతా వాళ్ళందరినీ బాధ పెడుతుంది అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత విష్ణుప్రియమో లేపుతారు. విష్ణుప్రియమో సోనియాకి వేస్తుంది. తనదంతా మొసలి కన్నీరు సార్, క్రొకడైల్ తనే నా ఏడటం అదేంటి నాకు అలా అనిపించింది ఆ రోజు తను ఏడుపు చూసి. తను క్రొకడైలు మొసలి కన్నీరు నంది అని చెప్పని అంటది అనమాట. నేను సారీ చెప్పినా కూడా ఏడ్చింది అని చెప్పని అంటది అనమాట. తర్వాత మణికంఠను లేపుతారు. మణికంఠం శేఖర భాషకు వేస్తాడు. చిరాకు అని చెప్పని దోమ వేస్తాడు. దోమ వేస్తే దానికేమో శేఖర భాష అక్కడ కూడా మళ్ళీ చిన్న కామెడీ చేస్తాడు అనమాట. అవును నీకు చిరాకే, నువ్వేమో విడిగా ఒంటరిగా ఉంటావు, ఎప్పుడైనా కలవమంటే కలుస్తావు, నువ్వు మళ్ళీ మేము వచ్చి నీ దగ్గరికి రాకపోతుంటే చీ రాకు అంటే నువ్వు నువ్వు రావద్దు అన్నదానికి చీ రాకు, అందుకే నీకు ఇది వేసానని చెప్పని అంటాడనమాట. దానికి అందరూ నవ్వుతారనమాట. ఆ మాటకి అందరూ కలిసి ఓ నాకు సారు ఆ టీమ్మేట్స్ అందరూ భలే మంచి జోక్ వేసామని నవ్వుతారు. తర్వాత బేబక్కని లేపితే బేబక్క యాజ్ యూజువల్ సోనియాకి వేస్తుంది. చిరాకునే దోమ ఇలా కుక్కర్ గురించి నాకేం తెలుసు అని చెప్పని దాని గురించే చెప్తుంది. ఆ తర్వాత మణికంఠ బేబక్కని ఇద్దరిని ఎవిక్షన్ రూమ్ కి రమ్మంటారు, ఒక రూమ్ కి రమ్మంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యి బ్యాక్ అప్పుడు చెప్తారు, నాకు సరే అనౌన్స్ చేస్తారు అనమాట రూమ్మేట్స్ అందరికి. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయిన వాళ్ళైతే మాత్రం బ్యాక్ హౌస్ లోకి రారు. ఎలిమినేట్ కాని వాళ్ళు బ్యాక్ వస్తారు. కాబట్టి మీరు వాళ్ళిద్దరిని విష్ చేసి ఏమైనా మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడి వాళ్ళని పంపించండి. ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇక్కడ నా దగ్గరకు వస్తారు అని చెప్తారు. తర్వాత వాళ్ళిద్దరిని ఆ రూమ్ లోకి పంపిస్తారు. రూమ్ లో ఏమిటంటే రెండు పెద్ద డ్రమ్స్ ఉంటాయి అనమాట. ఆ డ్రమ్స్ ను మోగించండి. దాని మీద ఉన్న కవర్ ఉంటుంది అనమాట, లైట్ పేపర్. ఆ పేపర్ కట్ అయ్యి వాళ్ళు కొట్టిన దెబ్బలకి పేపర్ కట్ అయ్యి లోపల ఏంటంటే ఒక పేపర్ స్క్రోల్ ఉంటుంది అనమాట. ఆ స్క్రోల్ ఓపెన్ చేస్తే దాంట్లో రాసి ఉంటుంది సేఫ్ అన్సేఫ్ అని. దాంట్లో అన్సేఫ్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసండి, సేఫ్ అయిన వాళ్ళు రూమ్ లోకి వెళ్ళిపోండి అని అంటారు. అంటే ఇద్దరు కలిసి డ్రమ్స్ కొడతారు. యాజువల్ గా ఇద్దరు టెన్షన్ పడుతూనే ఉంటారు. కానీ బేబక్క తనకు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. తను అవ్వదు ఎలిమినేషన్, మణికంఠ వెళ్ళిపోతాడు అన్నట్టు కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మణికంఠ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి పగల కొట్టిన తర్వాత లోపల నుంచి పేపర్ స్క్రోల్ తీస్తే దాంట్లో చూస్తే మణికంఠ ఏమో సేఫ్, బేబక్క ఏమో అన్సేఫ్ అని వస్తుంది. బేబక్క ఇంకా మణికంఠ లోపలికి వెళ్ళిపోతాడు రూమ్ లోకి. బేబక్క ఏమో ఇటు బయటకు వచ్చేస్తుంది. లోపల మణికంఠని అందరూ కలిసి విష్ చేస్తారు. కిరాక్ సీత మాత్రం చాలా ఏడుస్తుంది, బేబక్క ఎలిమినేట్ అయిందని ఏడుస్తుంది అనమాట అక్కడ. ఆ తర్వాత ఏమో అందరికి థ్యాంక్స్ చెప్తాడు. మణికంఠ సేవ్ చేసినందుకు అందరికి సబ్స్క్రైబర్ తనకు వేసిన ఓటు వేసిన వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పి తనకు ఇంకో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు అనమాట. ఆ తర్వాత బేబక్క స్టేజ్ మీదకి వస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత 1 వీక్ లో నేను ఇట్లా వస్తాను అనుకోలేదు సార్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను కనుక ఇంకా ఉండుంటే ఇంకా నేను చాలా చేసుండేదాన్ని, కానీ ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది. నేను ఇంకా ఉండుంటే నేను ఇంకా చాలా అనుకున్నాను సార్ ఇలా చేయాలని చెప్పని ముందే వచ్చేసాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా 1 వీక్ వస్తాను. నాకు ఇంకో ఆప్షన్ ఉంటే కనుక నేను ఇంకా చాలా చేసి చూపిస్తాను హౌస్ లో గేమ్ ను అని చెప్పని నిరూపించుకుంటాను నేను అని చెప్పని అంటది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ బాగుందని అంటారు. తర్వాత ఏవి చూపిస్తారు. ఏవిలో తను చేసిన గోల అదంతా మొత్తం ఎమోషన్స్ అన్ని చూపిస్తారు అనమాట. దాంట్లో తను చేసిన కామెడీ అన్ని చూపిస్తారు ఏవి.
ఇవి చూసి కొంచెం ఎలా అయినా కొంచెం షాక్ లోనే ఉంటది. తను చూస్తుంటే అనిపిస్తుంది తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట తను ఎలిమినేట్ అవుతుందని. తను మణికంఠ అవుతాడేమో అనుకొని ఉంటుంది నాకు తెలిసినందుకు. కొంచెం అదంతా కొంచెం ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఉన్న వాళ్ళ ఫేస్ ఎలా అయితే ఉంటుందో అలా ఉందనమాట. షాక్ లోనే ఉంది కొంచెం లైట్ గా. ఆ తర్వాత తను నాకు సార్ అడుగుతారు. అడిగి ఆ హౌస్ లో అందరు జెన్యూన్ గా బేబక్క బయటకు వస్తే ఎవరు ఫీల్ అవుతున్నారు అని చెప్పని అడుగుతారు. అడిగితే అందరు చేతులు ఎత్తారు. ప్రతి ఒక్కళ్ళు చేతులు ఎత్తే చూడు నువ్వు హౌస్ లో ఎంతమందిని ఇలా ప్రేమని పొందారు అని చెప్పని అంటారు. కిరాక్ చేత అయితే ఏడుస్తానే ఉంటది, బాగా ఏడుస్తూ ఎందుకు అమ్మ అంత ఏడుస్తున్నావు అని అంటారు. నాకు సార్ కిరాక్ చేత లేదు సార్ తను చాలా స్ట్రాంగ్ ఉమెన్, తను చూసి చాలా మంది మోటివేట్ అవ్వచ్చు, తను చాలా మంచి ఆవిడ అది ఇది అని చెప్పని, తన లాంటి వాళ్ళు ఎలా ఫైట్ చేయొచ్చు ఎలా ఉండొచ్చు అని తను చూసి నేర్చుకోవచ్చు, చాలా మంది మోటివేట్ అవ్వచ్చు అని చెప్పని తను చెప్తుంది. చెప్పిన తర్వాత నాకు సార్ ఒక బోర్డు తెప్పిస్తారు. దాని మీద ఏంటంటే ఫొటోస్, వీళ్ళందరూ ఫొటోస్ ఉంటాయి. కిందేమో ఒక రోడ్ లాగా ఉంటుంది. దీంట్లో ఈ హౌస్ లో అన్ఫిట్ కాని వాళ్ళ ఫొటోస్ పెట్టమ్మా అని చెప్పని అంటారు నాకు సారు. దానికి ఏంటంటే ఫస్ట్ సోనియా ఫోటో పెడుతుంది. పెట్టి చిన్న దానికి కూడా ఇలా కుక్కర్ నాకేం తెలుసు అమ్మా, కుక్కర్లు ఎలా ఉంటాయో, కొత్త కుక్కర్ అసలు నాకేం తెలుస్తుంది, రూమ్ లో ఒక హౌస్ లో కొత్త హౌస్ లోకి రాగానే ఆ కుక్కర్లో అవన్నీ నాకేం తెలుస్తుంది, నాకు తెలిసినట్టు చేశాను అంట. దాన్ని నన్ను వేరేగా అనుకున్నావు, నెగటివ్ గా తీసుకున్నావు అని చెప్పి సోనియా గురించి అంటది. తర్వాత పృథ్వీతో అంటది, నన్ను అన్ఫిట్ అన్నావు అందుకని నేను నీకు పెడుతున్నాను, నేను అన్ఫిట్ కాదు, నిన్న మీద కోపంతో ఏం పెట్టట్లేదు, మామూలుగా నువ్వు ఆ మాట అన్నావు అని చెప్తున్నాను అని చెప్పని అంటాడు. తర్వాత నిఖిల్ గురించి చెప్తూ, నిఖిల్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను సార్, ఆ రోజు కారం తనే ఎక్కువ వేయమన్నాడు, తన వల్లే నేను కూరలో కారం వేసాను. ఆ తర్వాత అందరు వచ్చి నేను ఇలా మేము ఫుడ్ వండుకుంటాం, మేము ఆమ్లెట్ చేసుకుంటాం, ఆ కారం ఎక్కువ వేసరికి వేరే ఫుడ్ చేసుకుంటామని అడిగారు. దానికేమో మేము ముందే అనుకున్నాం నిఖిల్ నేను స్ట్రిక్ట్ గా ఉండాలి ఫుడ్ విషయంలో, ఒకేసారి చేయాలని చెప్పని అనుకున్నాం. అది నాకు దెబ్బ పడిపోయింది. అలా అని నేను వాళ్ళందరినీ ఒప్పుకోలేదు, వాళ్ళందరూ నా మీద కోపం వచ్చి అందరు నన్ను నామినేట్ చేశారు సార్. అందుకే ఆ విషయంలోనే ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో ఉన్నానంటే దానికి నిఖిల్ లేచి నేను దానికి ఒప్పుకోవట్లేదు సార్. తనకి ఊరికి ఒక సజెషన్ ఇచ్చాను అంతేగాని తను ఇలా బ్యాడ్ అవ్వాలి, తను ఇలా ఎక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చేయలేదు. తనకి మామూలుగా నేను ఒక సజెషన్ ఇచ్చాను, మామూలుగా ఇచ్చే సజెషన్ ఇచ్చాను అంతేను, దానివల్ల ఇలా అవుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని చెప్పి కూర్చుంటాడు. తర్వాత మణికంఠ పెడుతుంది, మణికంఠ ఫోటో, ఇలా 4 ఫోటోలు పెడుతుంది అనమాట. మణికంఠ ఫోటో పెట్టి నువ్వు టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడబాకు, ఫ్రీగా ఉండు, గేమ్ లో మామూలుగా మూవ్ ఆన్ అవ్వు, యాక్టివ్ గా ఉండు అని చెప్పి మణికంఠకి సజెషన్ ఇస్తుంది. అలా వీళ్ళ 4 అనమాట, సోనియా, పృథ్వీ, నిఖిల్, మణికంఠ, వీళ్ళ 4 ఫొటోస్ పెడుతుంది అనమాట. పెట్టిన తర్వాత ఇంకా నాకు సారు బై చెప్తారు. బై చెప్పేసి నెక్స్ట్ వీక్ కలుద్దాము అని చెప్తారు హౌస్ మేట్స్ కి. బేబక్క కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రేపు ప్రోమో చూపిస్తారండి. రేపు ఏంటంటే నెక్స్ట్ నామినేషన్స్ అనమాట. ఆ నామినేషన్స్ కూడా చాలా హాట్ గానే జరిగినట్టున్నాయి. అది కొంచెం ప్రోమో చూపించారు. దాంట్లో ఏంటంటే మీరు నామినేట్ చేసే వాళ్ళ మొహాన పెయింట్ వేయమని చెప్పని, ఎల్లో కలర్ పెయింట్ అనుకుంటా, అదేమని చెప్తున్నారు. అది చూపించారనమాట కొంచెం చిన్నగా, ఒక కొన్ని సెకండ్స్ ప్రోమో. ఇదండి ఈరోజు జరిగింది 7th డే రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓన్లీ 3% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఆల్. నిన్న మర్చిపోయానండి, వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికి. ఈ రోజు మా కమ్యూనిటీలో నిన్న వినాయకుని పెట్టారు, గణేష్ నవరాత్రులు చేస్తున్నారు. కింద ఈరోజు చక్కగా గాయత్రి హోమం చేశారు. మళ్ళీ ఏమో అందరికి సత్యనారాయణ స్వామి చేయించారు. మీ అందరికి కూడా ఆ దేవుడి కృప, అందరికి ఆశీస్సులు, వినాయకుని ఆశీస్సులు అందరికి కలగాలని, అందరూ చాలా సంతోషంగా ఉండాలని. ఇప్పుడు వరదలు వస్తున్నాయి, చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికి కూడా తొందరగా మళ్ళీ కోలుకోవాలని, అందరు బాగుండాలని, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికి మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నానండి. నిన్న చెప్పలేదు, అందుకని ఈరోజు గుర్తొచ్చింది చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఆ ఛానల్ చూడండి, మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.